మానవత్వం అనే అంశం మీద మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. ఇప్పుడు దానికంటే ముందుగా ఒక చిన్న క్లారిఫికేషన్ మీ నుంచి మాకు కావాలి. నేను ఇందాక ఒక మాట అన్నాను, నేను ఇప్పుడు చూస్తున్న కొత్త షఫీ గారు అన్నాను. ఆయన నా దృష్టిలో ఇప్పుడు పాత షఫీ గారు కాదు, ఆయనకు కొత్త షఫీ గారు. ఎందుకంటే ఆ రోజు నేను ఆ ఇన్సిడెంట్ లో మిమ్మల్ని చూసినప్పుడు నేనే ఆశ్చర్యపోయాను. అక్కడికి వచ్చి అందరితో పాటు సంఘీభావం తెలపడం మాత్రమే కాకుండా మీరు చాలా భావోద్వేగానికి గురయ్యారు, చాలా భావోద్వేగానికి లోనయ్యారు. సో అంత మంచి మనసు మీకు ఉందని నేను నమ్ముతున్నాను. సో ఇప్పుడు ఆ విషయం మీద మీరు ఏదైనా చెప్తారా? నేను పాత షఫీ కొత్త షఫీ అని అనడంలోని ఆంతర్యం మీకు మాత్రమే తెలుసు. సో మీరు ఏదైనా మాట్లాడతారా ప్లీజ్? అన్నిటికన్నా ముందుగా మనందరి సృష్టికర్త ప్రభువులకు ప్రభువుకి స్తోత్రములు తెలియజేస్తున్నాను. ఇంత చక్కటి సభని ఏర్పాటు చేసుకునే గొప్ప అవకాశం కల్పించినందుకు, మరియు ప్రత్యేకంగా నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన విజయప్రసాద్ రెడ్డి గారికి చాలా చక్కటి భవిష్యత్తుని, ఆనందాన్ని వారి జీవితంలో ప్రసాదించాలనే దైవాన్ని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ మచ్ అండి, నాకు ఈ అవకాశం కల్పించింది, ఇక ఆహ్వానించేందుకు. మీరు ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్కరి కోసం కూడాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరికి కూడాను, ఇక్కడ నుండి ప్రతి ఒక్క వ్యక్తి మరియు లైవ్ ద్వారా వీక్షిస్తున్నారు, అదేవిధంగా G7 మీడియా నుంచి వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ, ఉభయ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడాను ధన్యవాదాలు వీడియో చూస్తున్నందుకు. సో మీరు ఇక్కడ నన్ను ఆహ్వానించడము నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. మీ అందరి ప్రేమ, మీ అందరి ఆప్యాయత, మీరు వెల్కమ్ చేసే విధానము, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. సో పాత షఫీ కొత్త షఫీ బహుశా మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు, నేను దాదాపుగా ఒక 10 సంవత్సరాల పాటు ఖురాన్ మరియు బైబిల్లో ఉన్న సమాంతర విషయాల గురించి మాట్లాడుతూ కొన్ని వందల ప్రసంగాలు చేస్తున్నాను, కొన్ని డిబేట్స్ కూడా చేస్తున్నాను, క్వశ్చన్ ఆన్సర్స్కి ఆన్సర్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఏ విశ్వాసాలు అయితే 2 గ్రంథాల్లో సమాంతరంగా ఉన్నాయని నాకు అనిపించాయో వాటి వైపు ప్రజలను ఆహ్వానించే ప్రయత్నం చేసుకుంటూ వచ్చాను. సరే, దాంట్లో కొంతమంది ఏకీభవించారు, కొంతమంది ఏకీభవించలేదు. ఆ తర్వాత నాకు అనిపించిన విషయం ఏంటంటే, ఇది కాదు అసలు విషయము. విశ్వాసాలు, ఇంకా చెప్పాలంటే ఆ నమ్మకాలు, ఇది కాదు, మనిషి క్యారెక్టర్ చాలా ముఖ్యము అన్న విషయం ఎప్పుడైతే నాకు రియలైజేషన్ అనిపించిందో, క్యారెక్టర్ మీద వర్క్ చేయాలి, మనిషి యొక్క వ్యక్తిత్వ నిర్మాణం మీద వర్క్ చేయాలి అని ఎప్పుడైతే నాకు స్ట్రాంగ్ రియలైజేషన్ ఉందో, వెంటనే నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. ముఖ్యంగా యూత్ని ఫోకస్ చేసుకుంటూ స్కూల్స్లలో, కాలేజెస్లలో, నాకు తెలిసి మీరు అందరూ చూస్తుంటారు, అనేక లక్షల మంది హృదయాలను టచ్ చేసే ఒక అవకాశం ఆ భగవంతుడు, ఆ సర్వేశ్వరుడు, ప్రభువులకు ప్రభు ఆయన దైవం కల్పించడం జరిగింది. సో ఎప్పుడైతే ప్రజలకు దగ్గరయ్యి ప్రజలను చుట్టూ మొదలుపెట్టామో, గ్రంథాలను ఇంకా చదవడం మొదలుపెట్టామో, ఖురాన్ గ్రంథమైన, బైబిల్ గ్రంథమైన, ఇక వేద శాస్త్రాలైన, భగవద్గీత, ఈ గ్రంథాలను ప్రతి చదివాము, అసలు ఎక్కడో పొరపాటు జరిగింది అన్న విషయం రియలైజేషన్ అయింది. అంటే ప్రజలందరూ కూడా గ్రంథాన్ని చేతిలో పట్టుకున్నారే తప్ప గ్రంథాన్ని అర్థం చేసుకోలేదు అన్న విషయం నాకు అర్థమైంది. ఉదాహరణకి చూడండి, ఇప్పుడు నా చేతిలో బైబిల్ గ్రంథాన్ని మీరు చూస్తున్నారు. ఓకే, ఇప్పుడు నేను ఓపెన్ గా ప్రకటించగలుగుతాను ఏమని, నేను ఈ గ్రంథాన్ని విశ్వసిస్తున్నాను అని చెప్పేసి, ఐఎమ్ బిలీవర్ ఆఫ్ దిస్ బైబిల్. ఓకే, అయితే మరి ఏదైతే మీరు ఇక్కడ గ్రంథాన్ని చూస్తున్నారు కదా, ఖురాన్ గ్రంథాన్ని, ఈ ఖురాన్ గ్రంథాన్ని కూడాను నేను విశ్వసిస్తున్నాను. ఐఎమ్ బిలీవర్ ఆఫ్ దిస్ ఖురాన్, ఐఎమ్ బిలీవర్ ఆఫ్ దిస్ ఖురాన్. అదేవిధంగా మరి కొంతమందికి మీలో ఆశ్చర్యం అనిపించవచ్చు, మీరు నా చేతిలో భగవద్గీత చూస్తున్నారు కదా, మరి నేను ఈ భగవద్గీత బిలవర్ని కూడాను, భగవద్గీతను కూడా నేను విశ్వసిస్తున్నాను. మీకు అనిపించవచ్చు అదేంటి, ఈ 3 గ్రంథాలు విశ్వసించడం ఏంటి అని మీకు అనిపించవచ్చు. ఎప్పుడైతే నేను గ్రంథ పరిశీలన చేశానో నాకు అర్థమైన విషయం ఏంటంటే, 3 గ్రంథాలలో చెప్పబడినటువంటి ధర్మం ఒక్కటే, భాషలు వేరుగా ఉన్నాయి, సందర్భాలు వేరుగా ఉన్నాయి అన్న విషయం నాకు అర్థమైంది. ఈ పరిశీలన చేసిన తర్వాత మరి దాని అనుగుణంగా ప్రజలకు దగ్గర అవ్వడము, ప్రజలకి సందేశం చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. మరి ఎప్పుడైతే నేను చేసినటువంటి గత ప్రసంగాలలో ప్రవీణ్ పగడాల గారు చాలా విషయాలకి కౌంటర్ ఇచ్చారు, బహుశా మీరు చూస్తుండొచ్చు. మేము ప్రవీణ్ పగడాల గారు, నేను ఒక్కసారి ఏదో ఛానల్లో కలిసాము, టీవీ ఛానల్లో హైదరాబాద్లో, అంతకుమించి పరిచయం లేదు.
కాకపోతే నాకు తెలిసి కొన్ని వందల నా స్పీచెస్ కి వారు కౌంటర్ ఇచ్చారు. Yeah. అలా కాదు, ఇలా కాదు, అలా అని చెప్పేసి అవును. నేను ఇప్పుడు వాటికి స్పందించలేదు. కాకపోతే ఒక మంచి భావన ఉండేది. వ్యక్తిగతంగా వెరీ వెరీ గుడ్ పర్సనాలిటీ అన్న విషయం నాకు తెలుసు, వారి గురించి విని ఉన్నాను. కాబట్టి ఎప్పుడైతే సంఘటన జరిగిందో అంటే యాక్చువల్ గా యాక్సిడెంట్ జరిగింది, ఇలా జరిగింది అని చెప్పేసి విన్నప్పుడు వెంటనే అరే నేను వెళ్ళాలి, కలవాలన్న ఫీల్ లోపల నుంచి వచ్చింది నాకు. అరే కలవాలి కదా, అది ఎలా జరిగింది ఇది, ఇంత మంచి వ్యక్తి సమాజానికి సేవ చేస్తున్నారు, చాలా మందిని వారు ఆదుకోవడము, అనాథ పిల్లలకి వారు ఫీడ్ చేయడము, వారు టేక్ కేర్ చేయడం అనేది మంచి కార్యం కదా అది. మరి ఎప్పుడైతే జరిగిందో రావాలని చెప్పి నేను జర్నీ ప్లాన్ చేసుకుని హైదరాబాద్ నుంచి వెంటనే రాజమండ్రి వచ్చినప్పుడు అక్కడికి రాగానే విషయం తెలిసింది ఇది యాక్సిడెంట్ కాదేమో ఇంకేదో అనుమానాలు వచ్చాయి. అప్పుడు మాట్లాడడం జరిగింది. సరే అసలు ఈ వాస్తవం ఏంటన్నది కేవలం ఆ పైవాడికే తెలుసు ఏం జరిగింది ఏంటి అన్నది. సో బాధాకర విషయం, ఒక మంచి వ్యక్తి ఈ రోజు మనతో పాటు లేకపోవడం అనేది ఇప్పుడు కూడా బాధ. అదే యాక్చువల్గా ఎప్పుడైతే నేను ఇక్కడ విజిట్ చేశానో చాలా వైరల్ అయింది, మీకు తెలుసు కదా. దాదాపుగా ఆ 1 month మొత్తం కూడా అదే ఇన్సిడెంట్ మీద మీడియా కవర్ చేయడం జరుగుతూ ఉండే. ఆ సమయంలో ఏంటంటే ముస్లింలు క్రైస్తవులు ఏకమవ్వాలి, మన మీద హిందువులు దాడి చేస్తున్నారు అన్న ఒక మెసేజ్ లాగా వెళ్ళింది. వాస్తవానికి ఇక్కడ ఏకమవ్వాల్సింది ముస్లింలు క్రైస్తవులు కాదు, ప్రజలందరూ ఏకమవ్వాలి, హిందూ ముస్లిం క్రైస్తవులు అందరూ ఏకమై భారతదేశాన్ని పటిష్టంగా తయారు చేస్తుంది. ఖండించాం కూడా. మీరు మాట్లాడారు. ఒకవేళ నిజమైనా కూడా హిందువులు అనడం పాపం. నేను వీడియోలో చెప్పా, ఎగ్జాక్ట్లీ డైరెక్ట్ లైవ్ లో మాట్లాడా. హిందువులు అని అనకూడదు, అది క్రైస్తవుడా హిందువా ముస్లిమా కాదు అక్కడ. అది ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత తప్పిదం కావచ్చు, ఒకవేళ తప్పు చేస్తే అది ఆ వ్యక్తిగా తీసుకోవాలి తప్ప మతానికి ఆపాదించుకో. ఎగ్జాక్ట్లీ అసలు ఏం జరిగింది అన్నది ఎవరికి తెలియదు, అది ఆ పైవాడికే తెలుసు. అంటే ప్రవీణ్ పడాల గారి విషయంలో మాత్రమే స్పందించానా నేను అంటే కాదండి. చిల్కూరు బాలాజీ టెంపుల్ మీకు తెలుసు కదా, వారి యొక్క ప్రధాన అర్చకుల మీద ఎప్పుడైతే అటాక్ జరిగిందో అప్పుడు కూడా నేను వెళ్ళాను, వారి ఇంటికి వెళ్ళాను, వారిని కలిశాను, పరామర్శించడం జరిగింది. అంటే ఇక్కడ అక్కడ అని కదా, ఎక్కడ ఏది జరిగినా కానీ మనం స్పందిస్తాం. ఎందుకంటే ఇప్పుడు మన శరీరంలో ఒక చెయ్యి పెయిన్ అవుతుంది అంటే వేరే మిగిలిన శరీరం హ్యాపీగా ఉండలేదు కదా. అలాగే మన సమాజంలో ఎవరు ఎక్కడ బాధపడుతున్నా కానీ ఇది మన సమాజం, మనం అంతా కలిపితేనే ఒక దేశం. కాబట్టి ఇట్స్ మై కంట్రీ, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ అన్నది స్ట్రాంగ్ ఫీలింగ్. కాబట్టి అందరూ సమానంగానే మనం చూస్తున్నాము. రైట్.